హాయ్ అండి, వెల్కమ్ టు నందిని అఫీషియల్ అండ్ వాల్స్ ఛానల్. అదేంటి నందిని అఫీషియల్ వాల్స్ ఛానల్ అంటున్నారు, వీళ్ళు ఇంకో ఛానల్ పెట్టారుగా అని అనుకుంటున్నారు కదా. లేదండి, మాకైతే యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది 3 నెలల వరకు వీడియోస్ ఆపకుండా ఈ పాత ఛానల్లో పెట్టమని. అంటే కంటిన్యూ చేయమని చెప్పారండి. ఛానల్ 3 months కంటిన్యూ చేయమన్నారు. అంటే మనకు మళ్ళీ మన ఛానల్ మనకు వచ్చే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే మేము ఒక మెయిల్ అనేది యూట్యూబ్ ఛానల్కి పంపించాము. వాళ్ళు మళ్ళీ మనకు మెయిల్ పెట్టడం జరిగింది 3 నెలల దాకా మీరు అసలు వీడియోస్ అనేది ఆపొద్దు అని. తర్వాత మీ ఛానల్ మీకు వచ్చిద్దని ఒక 3 నెలలు మనకు టైం అంటూ ఇచ్చారండి. 100% మాత్రం మాకు అయితే నమ్మకం ఉంది మా ఛానల్ మాకు వచ్చిద్దని. అందుకనే నేను ఇక నుంచి కూడా ఈ నందిని అఫీషియల్ వాల్స్ ఛానల్లో కూడా వీడియోస్ అనేది పెడతా ఉంటాము. పాత ఛానల్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం అండి. నందిని అఫీషియల్ వాల్స్ ఛానల్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే చిన్న మనకి ఒక హోప్ ఉన్నా కూడా మనకి ఏదో ఒకటి ఇది కదా అన్న ఇది మనకు ఉంటుంది కదా. అందుకని చెప్పి మేము ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అండి మళ్ళీ. అందుకనే మీకు మళ్ళీ వీడియో అనేది చెప్తున్నాం. ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ అందరూ మళ్ళీ పాత ఛానల్ కూడా మమ్మల్ని చూడాలని. ఎందుకంటే ఈ 3 నెలల తర్వాత మా ఛానల్ మాకు వచ్చే అవకాశం అయితే ఉంది. యూట్యూబ్ ఛానల్లో అయితే మాకు మెయిల్ అనేది పంపించడం జరిగింది. కంపల్సరీగా మీ ఛానల్ మీకు వచ్చిద్దని ఇక 3 నెలల టైం అయితే ఇచ్చారు. ఈలోపు మనం వీడియోస్ అనేది ఆపామంటే మళ్ళీ మేము ఈ వీడియోస్ మా సబ్స్క్రైబర్స్ అందరూ మళ్ళీ పోతారు కదండి. ఛానల్ కూడా గ్లో తగ్గిపోతుంది కదండి. అందుకోసమని గ్లో కోసం అని చెప్పేసి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము 3 months వరకు. దేవుడి దయ వల్ల మీ దయ వల్ల అప్పుడు కన్ఫర్మ్ అయితే మంచిదండి. ఛానల్ కంటిన్యూ అయితే బాగుంటుంది. అప్పుడు ఇప్పుడు ఆ ఛానల్లో కూడా మేము వీడియోస్ అనేది పెడతాం, ఈ ఛానల్లో కూడా వీడియోస్ అనేది పెడతామండి. దేవుడి దయ వల్ల మాకు ఈ ఛానల్ అనేది వెనక్కి వచ్చిందంటే మాకు అదే చాలు. అందుకనే చెప్పి మేము ఈ ఛానల్లో కూడా వీడియోస్ పెడుతున్నాం. అదే వీడియోస్ పెట్టడం ఆపామంటే మనకి మళ్ళీ ఛాన్స్ కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉందని తెలిసింది మాకు. కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిందండి. ఆయన యూట్యూబరే క్రాంతి కుమార్ అని చెప్పేసి ఆయన ఇచ్చిన సలహా అండి మాకు. ఇది మీరేంటే 3 months వరకు కంటిన్యూ చేస్తూనే ఉండండి. అప్పటి వరకు అది ఓకే అయితే సరే మళ్ళీ, లేదా ఒక ఓకే అయినప్పుడు మళ్ళీ గ్రోత్ తగ్గిపోతే మళ్ళీ వీసీ సబ్స్క్రైబ్ అనేది మాకు డౌన్ అయిపోతూ ఉంటుంది కదా. ఛానల్ కూడా డౌన్ అయిపోతుంది అని చెప్పి కంటిన్యూ చేయమని చెప్పారండి. అయితే అందుకోసం ఈ ఛానల్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను నేను. 3 నెలల వరకు అయితే మాకు ఇది కూడా కంటిన్యూ చేస్తున్నామండి. దేవుడి దయ వల్ల మీ దయ వల్ల మళ్ళీ మాకు కంబ్యాక్ అయితే చాలు ఈ ఛానల్ని. ఇంకా ఆ ఛానల్తో పెద్ద మనకి ఇబ్బంది ఉండదు, పని ఉండదు కూడా ఛానల్ని. అందుకోసం ఈ ఛానల్ ఉంటుంది, నందుతో వచ్చు ఆ ఛానల్ కూడా ఆ 2 కంటిన్యూ చేస్తామండి. ఈ ఛానల్ క్రాంతి కుమార్కి చూపిస్తే ఏమన్నారంటే అసలు మామూలుగా అయితే ఈ ఛానల్ ఎమ్మటే కట్ చేసేస్తారు యూట్యూబ్ ఛానల్లో. మీకు అసలు కట్ చేయలేదంటే మీకు ఇంకా గ్రోత్ ఉంది మీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఇంకా మీకు ఉంచారంటే మీకు ఇంకో అవకాశం ఇచ్చినట్టే అని చెప్పి ఇంకా వీడియోస్ చేయండి అని చెప్పి మాకు ఆయన అయితే చెప్పారండి. ఆయన మాట ప్రకారమే మేము వీడియోస్ అనేది ఈ ఛానల్లో కూడా చేస్తాము. ఎందుకు మనం ఉన్న చిన్న ఛాన్స్ కూడా మనం పోగొట్టుకోవడం ఎందుకని చెప్పి నేను ఈ వీడియోలో కూడా వీడియోస్ అనేది రేపటి నుంచి వస్తాయండి మీకు. కంటిన్యూ చేస్తామండి వీడియోస్. ఈ ఛానల్లో కూడా కంటిన్యూ అవుతాయి. ఆ ఛానల్ ఉంటుంది, ఈ ఛానల్ 2 కంటిన్యూ అవుతుందండి. 3 months వరకు అయితే ఇది కూడా ఆపదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన చెప్పిన మేరకు అయితే మంచిదే కదండి, కంబ్యాక్ అయితే మంచిదే కదని ఉద్దేశంతోనే ఇది కూడా కంటిన్యూ చేస్తున్నాం. నందిని అఫీషియల్ వాళ్ళకి పార్సల్ మీకు అందరూ తెలిసిందే కదా. మీరందరూ మమ్మల్ని ఇదివరకు ప్రతిసారి ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. అంటే మాకు ఛానల్ అనేది ఆగలేదండి, మోనిటైజేషన్ అయింది కదా. ఆ మోనిటైజేషన్ అనేది మాకు ఆగింది. ఎందుకంటే తెలియక మా పిల్లలు షార్ట్స్ పెట్టారండి మామూలుగా అని చెప్పి. అంటే మనకేంటంటే మన ఓన్ కంటెంట్ ఉండాలి కదండి. పిల్లలు తెలియక ఏం చేశారంటే షేర్ షాట్లో పెట్టేశారండి. అది ఓన్ కంటెంట్ అవ్వదు కదా. దానివల్ల ఏంటంటే మౌనిటైజేషన్ ఆపేశారు. అంతే కాకపోతే ఛానల్ బంద్ అవ్వడానికి ఏం లేదండి, మౌనిటైజేషన్ వరకు ఆపేశారు. అందుకని ఇప్పుడు ఆ షార్ట్స్ అనేది కూడా మేము డిలీట్ చేయడం జరిగింది. ఆ రోజే డిలీట్ చేస్తామండి, తెలియక పెట్టాము. అందుకే యూట్యూబ్ ఛానల్ కూడా మేము చాలా మా ఇదే మెయిల్ కూడా పెట్టామండి. చాలా బాధపడతాం మేము. ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి మనకు మెయిల్ కూడా తిరిగి మనకి వచ్చింది. ఎందుకంటే మనకు 3 నెలలు ఛాన్స్ ఇస్తున్నారండి వాళ్ళు. మనకి September 8 దాకా ఛాన్స్ అనేది ఉంది. అందుకని చెప్పి ఈ మధ్యలో మాత్రం అసలు యూట్యూబ్ మనం వీడియోస్ అనేది ఆపకూడదండి. ఆపకుండా ఈ 3 నెలలు వీడియోస్ అనేది పెట్టడం అయితే జరిగిద్ది. యూట్యూబ్ లో కూడా అంటే సెకండ్ ఆప్షన్ ఇవ్వడం గ్రేట్ అండి. సెకండ్ ఆప్షన్ ఇవ్వడం అసలు ఏ ఛానల్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది యూట్యూబ్ వాళ్ళు ఇవ్వరంటండి. కానీ మా ఒక్క ఛానల్కే ఇచ్చారు. అంటే మా ఒక్క ఛానల్ నుంచి కాదండి, చాలా వరకు తక్కువ. అంటే మన ఒక్క ఛానల్ నుంచి కాదండి, చాలా వరకు ఛానల్ ఆపేస్తారంట. అది మన అదృష్టం అనుకోవాలో తెలియదు. ఎందుకంటే క్రాంతి అనే ఆయన చాలా వరకు ఇలాగ పెట్టిన వాళ్ళకి అనేది ఎమ్మట అసలు ఛానల్ కూడా కట్ చేసేస్తే వాళ్ళంటండి. కానీ మాకు వచ్చేసరికి ఏంటంటే ఛానల్ అలాగే ఉంది, కాకపోతే మోటివేషన్ అనేది మాత్రమే ఆపారు. మోటివేషన్ వరకు ఆపారండి. మాకు ఆ అదృష్టం మాత్రం ఏదో ఒక రకంగా మాకు ఈ అదృష్టం మళ్ళీ మా ఛానల్ మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది కదా అని చెప్పి మేము మళ్ళీ ఈ ఛానల్లో వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తామండి. మీరు అందరూ కంపల్సరీగా ఈ వీడియోస్ని కూడా చూస్తారని, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే మేమే కాదు, మా సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది బాధపడ్డారు. చాలా మంది మెసేజ్ కామెంట్స్ చేయడం, మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి.
పేరు ఎందుకంటే మా కష్టం అంటే వాళ్ళు కూడా తెలుసు. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు కంటిన్యూ ఆదరిస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలుసుదండి. మేము పడే బాధలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. అందుకోసం వాళ్ళు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికొను. అట్లానే 2 ఛానల్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇదైతే కంటిన్యూగా వస్తూ ఉంటుందండి 3 months వరకు. అంటే ఆ పైన కూడా అది మనకి మోటివేషన్ వర్క్ అనుకుంటే ఇంక ఇదే కంటిన్యూ చేస్తామండి. లేని పక్షంలో ఇంకా దేవుడి దయ, లేకపోతే ఇంకా ఆ ఛానల్ మీద డిపెండ్ అవుతాం. ఇంకా అంటే హోప్ ఉన్నప్పుడు వదులుకోవడం ఎందుకండి అని చెప్పేసి ఇది కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే దానికోసం ఇది కూడా కంటిన్యూ చేస్తాము. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇది వరకులాగే అయితే ఈ ఛానల్ ఆగింది అని తెలియగానే పద్మప్రియ గారు, సంతోష్ కుమార్ గారు అందరూ కూడా మమ్మల్ని చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి. మీకు ఎమ్మటనే మీ ఛానల్ మీకు తిరిగి వచ్చిద్దండి. మీరు అసలు బాధపడద్దు. ఇంకోటి ఎవరంటే బాలాజీ అనే మా బామ్మర్ది అండి, తూర్పులో ఉంటారండి, వద్ద వాళ్ళు ఉంటారు ఆయన. తను కూడా అక్క ఎందుకక్క నీకు అసలు నీ ఛానల్ నీకు వచ్చేసిద్ది అక్క, బాధపడొద్దు అని చెప్పి ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. అందరికీ మా తమ్ముళ్ళ వాళ్ళు కూడా మెసేజ్ పెట్టారండి. మా పెద్ద శంకరన్ని కూడా ఆయన కూడా మెసేజ్ పెట్టేసి ఆయన కూడా ఏం పర్వాలేదు బాధపడమాకని చెప్పి ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. కాబట్టి మీ అందరి ఆశీస్సులతో మేము మళ్ళీ ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది రేపటి నుంచి జరుగుతుంది. మా ఈ ఛానల్ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా మీరు కూడా దేవుడిని ప్రార్థించండి ప్లీజ్. ఎందుకంటే మాకు ఈ ఛానల్ నేను 1 రోజు కాదు 2 రోజులు కాదండి, సంవత్సరం నుంచి కష్టపడతాం అనేది జరుగుతుంది. మేమిద్దరమే కాకుండా మా పిల్లలు కూడా మాతో కలిసి మరీ కష్టపడుతున్నారు. అందుకనైనా సరే ఆ దేవుడు మా ఛానల్ మాకు తిరిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను రేపటి నుంచి అయితే ఛానల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే 2 ఛానల్ ఉంటాయండి, నందిని అఫీషియల్ బ్లాగ్స్ ఈ ఛానల్ ప్లస్ ఇంకో చెప్పాం కదా కొత్త ఛానల్ పెట్టాం కదండి, కొత్త క్రియేట్ చేసాం కదా నందుతో వచ్చే ఛానల్. 2 ఛానల్ కంటిన్యూ చేస్తామండి. ఇది యథావిధిగా అయితే రేపటి నుంచి 10 వీడియో అనేది వచ్చేసిద్దండి. ఇక ఆ ఛానల్లో వచ్చి ఇక 9 అనేది వీడియో పెడతామండి ఇక రేపటి నుంచి. ఎందుకంటే 1 గంట టైం అటు ఇటుగా అయితే ఇవ్వాలి కదా, 2 ఛానల్స్ చూడాలి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.